హలో నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనండి ఇజ్రాయేల్‌లో మీ తెలుగు అమ్మాయిని. నేనైతే ఈరోజు నేను పనిచేసే మా ఎంప్లాయర్ వాళ్ళ హౌస్ అయితే మీకు చూపిస్తాను రండి నాతో పాటు. ఇది ఎంట్రన్స్ అనమాట. లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ కనిపించే బలలో మా అమ్మ వాళ్ళు ఇక్కడే కూర్చుంటారండి. ఇదైతే మీకు కనిపిస్తుందా ఒలీవ చెట్టు అండి. ఇప్పుడైతే సీజన్ కాదు బట్ కాయలు కాసినప్పుడు తప్పకుండా వీడియో పెడతాను. సాయంత్రం అయ్యేసరికి పిల్లలందరూ సైకిల్ వేసుకుని వచ్చి ఆడేది ఇక్కడేనండి. కుక్క పిల్లలు తీసుకొచ్చి కూడా ఆడతారు ఇక్కడే అనమాట. అయితే ఇది మేము ఉండే అపార్ట్మెంట్ అండి 10 అంతస్తులు. సిటీలో అయితే పెద్ద పెద్దవి ఉంటాయండి 20, 30 కూడా ఉంటాయి. బట్ మేము ఉండే ఏరియాలో 10 అంతస్తులే అనమాట. ఇదైతే మెయిల్స్ బాక్స్ అండి. లెటర్స్ అన్నీ ఇక్కడికి వస్తాయన్నమాట. ఎవరి ఫ్లాట్ వాళ్ళ నెంబర్లో అక్కడ లెటర్స్ వేస్తారు. లాక్ అయ్యి ఉంటుంది. వాళ్ళు లాక్ తీసుకుని లెటర్స్ అవి తీసుకుంటారనమాట. అలాగే ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళాలంటే ఇలా మళ్ళీ నెంబర్ లాక్ ఉంటుందండి. ఈ సిస్టమ్ అండి. ఇది డోర్ అయితే ఓపెన్ అవ్వదు. మళ్ళీ ఆ లాక్ తీస్తేనే కానీ డోర్ ఓపెన్ అవుతుంది అనమాట. అలాగే ఇక్కడ చూసారా సెక్యూరిటీ అనేవాళ్ళు ఎవరో ఉండరండి. అయినా ఇంక సెక్యూరిటీ ఎందుకంటే ఇజ్రాయెల్కి అసలు అట్లీస్ట్ ఒక కేక్ కూడా వచ్చి వాళ్ళది ఇక్కడ ఈ కంట్రీలో అంత పగడ్బందీగా ఉంటుంది. ఇంక దొంగలు ఏమొస్తారు ఈ కంట్రీకి ఇంకా. అయితే ఇక్కడ సీసీ కెమెరాస్ అవి ఉంటాయండి లోపలైతే. నేను అయితే అపార్ట్మెంట్లోకి వెళ్తున్నాను. నేను ఉండేదైతే 8వ ఫ్లోర్లో మేము ఉంటాం అనమాట. ఇక్కడైతే మెయింటెనెన్స్ వాళ్ళు కూడా ఉంటారండి. వాళ్ళు ప్రతిరోజు క్లీన్ చేస్తారు. బట్ నేనైతే ఎప్పుడు చూడలేదు. నేను ఎప్పుడు చూసినా కూడా నాకు కనిపించలేదు అనమాట. కానీ లిఫ్ట్ మాత్రం ఎప్పుడు పనిచేస్తుందండి. అంటే రిపేర్ అది ఎప్పుడు రాదనమాట. మంచిగానే లిఫ్ట్ అనేది బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం మా రూమ్కి వెళ్తున్నాము. అయితే ఇక్కడ లైట్ చూసారండి ఆపోజిట్లో ఉంటాయి. మనకి వేరే ఉంటాయి. ఇది ఇక్కడ 4 ఫ్యామిలీస్ ఉంటాయండి. బట్ వాళ్ళు ఎవరో మనకు తెలియదు. అయితే ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం రండి. చూడండి లోపల ఎలా ఉన్నదనమాట. ఇక్కడ ఎంట్రన్స్లోనే ఒక చెట్టు ఉంటుంది. ఇది చక్కగా పెంచుతున్నారు. నేను వచ్చేసరికే ఉందండి ఈ చెట్టు అయితే. అయితే రాగానే మనము ఆటోమేటిక్గా మళ్ళీ డోర్ అనేది క్లోజ్ చేయాల్సి ఉంటుందండి. ఎవరైనా బయట నుండి మనకి కాలింగ్ బెల్ కొడితే అక్కడ చూసి డోర్ అయితే ఓపెన్ చేస్తాము. ఇది వాష్రూమ్ అండి. ఎవరైనా గెస్ట్లు వస్తే వాష్రూమ్ యూజ్ చేస్తారనమాట. ఇదంతా హాలు. ఇది స్టూడియో రూమ్లో ఉంటుందండి. అంటే కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ అనమాట. ఇది డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంటుంది. ఇది డైనింగ్ టేబుల్. ఇక్కడే మా అమ్మ నేను భోజనం అయితే చేస్తూ ఉంటామండి. ఇక్కడ స్పూన్స్ నైఫ్లు అన్నీ ఈ విధంగా వీళ్ళు అరేంజ్ చేశారు. గాజు గ్లాసులు అన్నీ దీంట్లో పెట్టారండి. మ్యాక్సిమం సామాన్లు ఏమి బయట ఎక్కడ కనిపించవండి. అన్నీ ఇలా సెల్ఫ్లు లోపలే ఉంటాయి. గాజు సామాన్లు అయితే ఎక్కువ యూజ్ చేస్తారు. ఎందుకు వల్ల అంటే ఇక్కడ పార్టీస్ అవి ఎక్కువ చేస్తారు కదండి. నేనైతే ఇప్పుడు పగల కొట్టేస్తానని భయం. ఎందుకంటే నా చేతిలో అసలే లూజ్. ఇది వాటర్ ఫిల్టర్ అండి. ఇవన్నీ టీలు కాఫీలు షుగర్ అన్నీ ఇలా ట్రేలో పెట్టి ఉంటాయి అనమాట. 2 కబోర్డులు కూడా ఉంటాయి. టేబుల్ పైన ఇలా ఫ్లవర్ వాజ్లు అవి పెట్టి ఉన్నాయి చూడండి. చిన్న చిన్న ఫ్లవర్ వాజ్ అనమాట. అయితే టైం వచ్చి ఇప్పుడు 12 అవుతుంది. ఇండియాకి ఇక్కడికి 2.5 అవర్స్ తేడా అండి. ఇక్కడ 6 నెలలకు ఒకసారి టైం మారిపోతూ ఉంటుందండి. అలాగే లైట్స్ చూసారా సెంట్రల్ ఏసీ కూడా ఉంటుందండి ఇక్కడ అయితేని. బట్ మా అమ్మగారికి అయితే ఏసీ ఎక్కువ పడదని ఫ్యాన్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఇది బాల్కనీ చూసారా భలే ఉంటుందండి. బయట అయితే ఈవినింగ్ మా అమ్మగారు విశ్రాంతి తీసుకున్నారండి బంగారు తల్లి. ఈ మొక్కలు అయితే నేనే వేసాను. క్యాప్సికమ్ మొక్కలు ప్లస్ టమాటో అండ్ మనీ ప్లాంట్ మొక్క అనమాట ఇది. నేను కూరగాయలు కోసిన తర్వాత వేసిన విత్తనాల ద్వారా ఇలా వచ్చినాయండి. మీకు కూడా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేయండి. ఇంటి దగ్గర క్యాప్సికమ్ మొక్కలు అయితే ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే నేను మా ఇంటి దగ్గర వేసినప్పుడు చాలా కాయలు కాసాయండి క్యాప్సికమ్ మొక్కలు అయితేని. అయితే ఇది హాల్లో సోఫా చైర్ ఉంటుంది. మామగారు రూమ్కి అయితే మిమ్మల్ని తీసుకువెళ్తానండి. మామగారు రూమ్లోకి చూడండి బాగుంటుంది. మామగారు రూమ్ అయితేనే ఇది సింగిల్ కట్ అనమాట. వెళ్తురు అవి బాగా వస్తాయి మామగారు రూమ్లోకి. మామగారికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. ఇది మామగారు వేసుకునే బట్టల రూమ్ అండి. ఇవన్నీ డైలీ యూజ్ చేసే బట్టలు అనమాట. బెడ్షీట్లు అన్నీ దీంట్లో ఉంటాయి. మామగారు చూసారండి బట్టల కింద సోప్స్ అవి పెట్టారు. మంచి స్మెల్ రావటానికి అనమాట. మనమైతే నాప్తలిన్ గొర్రెలు వేస్తాము. అయితే ఇక్కడ పీట కూడా ఉందండి. ఎత్తులో ఉన్న బట్టలు తీసుకోవటానికి అనమాట. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఒక తట్ట చూపిస్తున్నాను చూడండి. దీంట్లో అయితే మాసిపోయిన బట్టలు అవి వేసుకుంటారు. బట్ మామగారు అయితే ఇక్కడ ఈ విధంగా వీళ్ళు యూజ్ చేస్తున్నారు. మా ఇంటి దగ్గర ఈ తట్టలో బొట్లో ఎప్పుడో పక్కన పెట్టేసాము. బట్ వీళ్ళైతే భలే యూజ్ చేస్తున్నారు ఇవన్నీ. ఇదైతే నా రూమ్ అండి. నాకు సపరేట్ బెడ్రూమ్ అనమాట. నాకు కబోర్డ్ కూడా ఇచ్చారు నాకు. టీవీ కూడా ఉందండి. బట్ టీవీ ఎప్పుడు నేను అసలు ఆన్ చేయలేదు. ఎందుకంటే ఫోన్ తోటే సరిపోద్ది మనకి ఇంకా. ఇంకొక చిన్న ఫ్యాను. అలాగే ఇక్కడ కిటికీ ఓపెన్ చేసి చూస్తేనండి వ్యూ అయితే ఎంత బాగా కనిపిస్తుందోనండి. ఈవినింగ్ ప్లస్ మార్నింగ్ టైంలో అయితే చాలా బాగుంటుంది కూడా. ఆహ్లాదంగా ఉంటుంది. మీరు కూడా చూసేయండి. ఇప్పుడు బంకర్ రూమ్లోకి వెళ్దాం పదండి. ఇది లోపలికి ఉంటుంది అనమాట రూమ్లో. ఇది రూమ్లోనే అటాచ్డేనండి బంకర్ రూము. అయితే మా అమ్మగారికి ఒక చైర్ కూడా నేను వేసాను. ఎందువల్ల అంటే
ఆ టైంలో కూర్చోవటానికి బాగుంటుంది కదా సైరన్ మోగినప్పుడని చైర్ వేసానండి. మా అమ్మ అయితే ఆ విధంగా కూర్చుంటే ఇది మామగారికి సంబంధించిన వస్తువులన్నీ దాంట్లో ఉంటాయండి. కొన్ని సామాన్లు ఉంటాయన్నమాట మామగారికి. అలాగే ఇంకో కబోర్డ్ కూడా ఉందండి. దీంట్లో కూడా బట్టలే ఉంటాయి. మీకు విషయం చెప్పనండి, ఇండియా అయినా ఇజ్రాయెల్ అయినా ప్రపంచంలో ఎక్కడైనా ఆడవాళ్ళకి 4 కబోర్డులు బట్టలు ఉంటాయి, మగవాళ్ళకి ఒక్కర మాత్రమే ఉంటుందన్నమాట. అది రూలు మార్చలేమండి. ఇది షూ ర్యాక్ అండి, షూలు పెడతారనమాట దాంట్లో. ఇక్కడ బ్యాగులు తగిలించుకోవడం ఒక స్టాండ్ కూడా ఉంది. అలాగే ఇక్కడ డోర్ చూసారండి, ఇదైతే ఐరన్ డోర్, చాలా స్ట్రాంగ్. సేఫ్టీ రూమ్కి ఇలా ఈ విధంగా ఐరన్ డోర్ ఉంటుందండి. అలాగే ఇక్కడ వాష్రూమ్ చూసారు, ఇది మేము యూజ్ చేసుకునే వాష్రూమ్ అండి. అలాగే ఇంకో రూమ్ కూడా ఉందన్నమాట. దీంట్లో సోఫా మామగారికి, మళ్ళీ ఇంకో కబోర్డ్ కూడా ఉంటుంది. అలాగే కిటికీల నుండి చూస్తేనండి ఎంత వ్యూ అయితే మంచిగా కనిపిస్తుందండి. ఎలా ఉందండి వీడియో, మీకు నచ్చిందా? ఇలాంటి ఇంట్రెస్ట్ అనే వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.